బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. బనకచెర్ల ప్రాజెక్టుపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచెర్లతో 200 టీఎంసీల నీటిని వాడాలని భావిస్తున్నామన్నారు. రోజుకు 2 టీఎంసీల నీటిని వాడాలని భావిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో సిడబ్ల్యూసీ అనుమతులతో ప్రాజెక్టును ప్రారంభిస్తామన్నారు మంత్రి నిమ్మల. గోదావరి నుంచి ఏడాదికి 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి పోతోందన్న నిమ్మల మిగులు జలాలు లేవనడం జగన్ అవివేకమని మండిపడ్డారు. ఏదైతే సముద్రంలో వృధాగా కలిసిపోయిన నీటిని ఉపయోగించుకుని అత్యంత ఫ్లోరైడ్ వెనుకబడినటువంటి రాయలసీమకు 200 టీఎంసీలని రిజర్వ్ చేయాలని, ఏదైతే పోలవరం దగ్గర మీరు చూస్తూ ఉన్నారు, ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీ నీరు వృధాగా బంగాళాఖాతంలో కలిసిపోతుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేనే. ఎందుకంటే మాది కూడా గోదావరి జిల్లా. ఇప్పటికీ గోదావరి వరదలు నిన్నగాక మొన్న కూడా మా కాజ్వేలు ములిపే మా లంక గ్రామాలకి పడవల మీద వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇంకా వర్షాకాలం ప్రారంభం కాకుండా ఇప్పుడు కృష్ణానది చూడండి. కృష్ణానది ఇప్పుడు శ్రీశైలం అది కూడా మన అదృష్టవశాత్తు 25 సంవత్సరాల తర్వాత జూలై మొదటి వారంలో శ్రీశైలం నిండడం. కొన్ని శ్రీశైలం నిండింది, ఇంకా నాగార్జున సాగర్ ఇంకా బ్యాలెన్స్ ఉంది, ఇంకా 100 టీఎంసీలు నిండాలి. అదే దాని కింద మళ్లీ ఇంకా పులిచింతలు నిండాలి. అప్పుడు గాని ప్రకాశం బ్యారేజ్కి రాదు, అప్పుడు గాని సముద్రంలోకి పోదు. కానీ గోదావరి ఆల్రెడీ గత 15 రోజుల నుంచి రోజుకి 5 లక్షలు 6 లక్షల క్యూసిక్లు కూడా సముద్రంలోకి పోతూ ఉంది. అంటే ఎంత డిఫరెన్స్ ఉందో గోదావరికి. అటువంటి గోదావరిలో నుంచి వరద నీరు వృధాగా సముద్రంలోకి ఏదైతే 3000 టీఎంసీలు పోతుందో, ఆ 3000 టీఎంసీలో మనం తీసుకునేది 200 టీఎంసీలు. అంటే అది కూడా వరద సమయంలోనే 100 రోజుల వరద సమయంలో రోజుకి 2 టీఎంసీలు చొప్పున 200 టీఎంసీలు తీసుకోవాలనేటువంటి ఆలోచన. అది కూడా మొన్న ఏదైతే ఢిల్లీ జరిగినటువంటి సమావేశంలో కూడా రికార్డెడ్ గా కూడా మనం కూడా సబ్మిట్ చేశాం. ఇవాళ 3000 టీఎంసీ అని మనం చెప్పట్ల, రికార్డెడ్ లో ఉంది. 1975 నుంచి 2024 వరకు 50 సంవత్సరాలు చూస్తే 1,53,000 టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది 50 సంవత్సరాలు. అంటే డివైడెడ్ బై 50 చూస్తే దగ్గర దగ్గర 3,150 టీఎంసీలు ఎవ్రీ యావరేజ్ పోతుంది. అందులోకి మనం తీసుకునేది 2 టీఎంసీలు. అంటే దీనికి సంబంధించినటువంటి ఏదైతే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం కూడా ఇప్పుడే మనం సిడబ్ల్యూసీకి పర్మిషన్స్ పెట్టాం. అదేవిధంగా ఈసీ కూడా పెట్టాం. ఈసీ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వెనక్కి పంపించిన పరిస్థితి, వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ డిపార్ట్మెంట్ కరెక్ట్ చేసి మళ్ళీ మేము పంపిస్తూ ఉన్నాం. ఏదైతే మొన్న జరిగినటువంటి ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి, ఈవేళ రాష్ట్రాలు వేరవచ్చు, పార్టీలు వేరే అధికారంలో ఉండొచ్చు, కానీ తెలుగు ప్రజలందరూ ఒక్కటే. గోదావరి నీరు వృధాగా సముద్రంలోకి పోతూ ఉంది. అవకాశం ఉన్నంత వరకు తెలంగాణ ఉపయోగించుకోండి, అవకాశం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉపయోగించుకోండి. అల్టిమేట్ గా ఆ వృధాగా పోయే నీరును ఉపయోగించుకుని తెలుగు ప్రజలందరూ కూడా బాగుండాలనే ఆలోచన మేము కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో సిడబ్ల్యూసీ అన్నింటినీ కూడా పర్మిషన్ తీసుకుని ఆ పర్మిషన్స్ ప్రకారమే ఆ యొక్క ప్రాజెక్ట్ ని నిర్మాణం చేస్తామన్న విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, దానిలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏదైనా ఇటువంటి సున్నితమైనటువంటి అంశాల మీద తెలిసైనా మాట్లాడాలి.